ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఏ దేవరాజ మొదలియార్ లాయరు శ్రీ భగవాన్ని తల్లిగా తండ్రిగా సంబోధించేవారు. సంతకం రమణ శిశువు అని వ్రాసుకునేవారు. శ్రీ భగవాన్తో అనుదినము భగవాన్ శ్రీ రమణ స్మృతులు అనే గ్రంథాల రచయిత. 1936 నుంచి నేను ప్రతి నెల శ్రీ భగవాన్ వద్దకు వెళ్ళి ఆశ్రమంలో 3 లేక 5 రోజులు గడిపేవాణ్ణి. 1937లో శ్రీ భగవాన్ అనుగ్రహ నిదర్శనం ఒకటి సంభవించింది. చిత్తూరులోని నా ఆఫీసు అఫీషియల్ రిసీవర్ ఆడిట్ తనిఖీ అయ్యింది. గుమస్తా చేసిన పొరపాటు వల్ల ₹70 లోటు బయటపడింది. వెంటనే ఆ పైకాన్ని నేను చెల్లించేశాను. ఆ ఆడిట్ వాళ్ళ నియమాల ప్రకారం నడుచుకుంటే ఆ పైకాన్ని నేనే తాత్కాలికంగా తీసుకున్నానంటూ నింద మోపేవారు. వారట్లా చేస్తారేమోనని ఎంతో ఆందోళన చెందాను. ఏ కళంకము లేక నిజాయితీపరుడునని పేరు నాకు. ఆ పేరు దెబ్బతింటుందేమోనని నా ఆందోళనంతా. ఆ రాత్రి కలలో అందమైన ధైర్యవంతుడైన బ్రాహ్మణ యువకునిగా కనపడ్డారు శ్రీ భగవాన్. ఏ సంకోచము లేకుండా నా వైపు వస్తున్న ఒక పామును తీసి అటు ఆవల పారేవేశాడు ఆ యువకుడు. ఆడిట్ రిపోర్ట్ నాకేమీ హాని కలిగించలేదు. ఆ పైకం లోటవడానికి కారణం గుమస్తా చేసిన తప్పని నేను ఇచ్చిన సంజాయిషీని అధికారులు ఒప్పుకున్నారు. ఇక ఆ విషయమై ఏమీ జరగలేదు. 1939లో నా ప్రాక్టీస్ని విరమించుకొని ఆశ్రమంలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. నేను ఒక చిన్న పర్ణశాలని కట్టుకోవడానికి ఆశ్రమ వాళ్ళు అనుమతినిచ్చారు. అటువంటి అనుమతిని అరుదుగా ఇచ్చేవారు. అప్పటి వరకు మేజర్ చాడ్విక్కి, యోగిరామయ్యకి మాత్రమే ఇచ్చారు. ఒకనాడు నా కంటిలో ఏదో ధూళి పడింది. హైదరాబాద్ వాస్తవ్యులు డాక్టర్ మెల్కోటే నా కంటిని పరీక్షించి ఆ ధూళి కంటిలో ఇరుక్కుపోయిందని చెప్తూ నన్ను తిరువన్నామలైలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలన్నాడు. అక్కడ చికిత్స సఫలం కాకపోతే మద్రాసు తీసుకువెళ్ళాలని, లేకపోతే కంటికి దెబ్బ అని చెప్పాడు. నాకెంతో కంగారు కలిగింది. మానసికంగా శ్రీ భగవానికి ఇట్లా విన్నవించుకున్నాను. మీ సన్నిధిలో శాంతిని, సంతోషాన్ని అనుభవిద్దామని ఇక్కడికి వచ్చాను. ఇట్లా జరగాలని మీ సంకల్పమా? అయినా డాక్టర్ మేల్కోటేతో కంట్లో ఒక ఆముదపు చుక్క వేసి చూద్దాం. ఆ నూనె వల్ల కంట్లోని రేణువు జారి బయటికి వస్తుందేమో చూద్దాము అన్నాను. ఆయన ఒప్పుకున్నారు. మేము శ్రీ భగవాన్ సన్నిధికి వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారం చేశాం. వారి పరిచారకుని వద్ద నుండి కొద్దిగా ఆముదం తీసుకొని డాక్టర్తో సహా బయటకు వచ్చి నా గదికి వెళ్ళాం. మేము మలుపును చేరుకునేటప్పటికే కన్ను ఎంతో తేలికపడింది. గదిలోకి వెళ్ళి డాక్టర్ పరీక్షించగా కంట్లో ఏమీ లేదని తేలింది. అప్పుడు ఆయన, ఆ రేణువు ఎట్లా మాయమైందో చెప్పలేను, అది శ్రీ భగవాన్ కార్యమే అయి ఉంటుంది అన్నారు. ఆశ్రమంలో 1-2 రోజులు ఉండగానే అక్కడి భోజనం నాకు పడటం లేదని గ్రహించేవాడిని. అంతేకాక మామూలుగా కూడా నేను చాలా కొద్దిపాటి అన్నాన్నే తినేవాడిని. ఒకనాడు విస్తరిని చూసి శ్రీ భగవాన్, అంత తక్కువ ఆహారం ఎట్లా సరిపోతుంది అని అడిగారు. నేను కొంచెం తీసుకున్నా, అది కూడా జీర్ణించుకోలేకపోతున్నాను అన్నాను. శ్రీ భగవాన్ విని ఊరుకున్నారు. కానీ ఆ పిదప నాకు ఏ విధమైన బాధ కలగలేదు. ఆశ్రమంలో ఎన్నాళ్ళున్నా, అన్ని వేళలా ఆహారం తీసుకుంటున్నా సరే నా కుమార్తె ఆరోగ్యం బాగలేదు. ఆమె కాన్పు దగ్గర పడుతోంది. అంతకు 10 సంవత్సరాల క్రితం ఒక కాన్పు జరిగింది. ఇంతటి విరామం వల్ల కూడా ఆందోళన చెందాను. ఆమె భర్త ఉండే ప్రదేశంలో వైద్య సౌకర్యం కూడా అంతంత మాత్రమే. ఈ వివరాలన్నీ శ్రీ భగవాన్కి లేఖ ద్వారా విన్నవించుకున్నాను. మా అమ్మాయి విషయం ఏమీ ఆందోళన చెందనక్కర్లేదని, ఆమెకు సుఖప్రసవం అవుతుందని ఆశ్రమం నుండి సమాధానం వచ్చింది. సాధారణంగా ఇటువంటి సమాధానం ఆశ్రమం నుండి రాదు. మామూలుగా అయితే శ్రీ భగవాన్ అనుగ్రహం వల్ల మీ అమ్మాయికి సుఖప్రసవం అవుతుంది అని వచ్చేది. నేను వాళ్ళతో ఉండడం వల్ల పెద్ద ప్రయోజనం లేదని, ఏదైనా అవసరమైతే తంతినివ్వమని మా అల్లునితో చెప్పి తిరిగి ఆశ్రమానికి వచ్చేశాను. శ్రీ భగవాన్ సన్నిధిలో 2-3 దినాలు గడిచిన తర్వాత మా అల్లుని వద్ద నుండి మా అమ్మాయికి సుఖప్రసవం అయిందంటూ ఉత్తరం వచ్చింది. 1946 చివర మా సోదరుని వద్ద నుండి నాకు ఒక ఉత్తరం వచ్చింది. అతనికి మా బంధువులలోని ఒకనికి ఒక తగాదా వచ్చి మద్రాసులోని కోర్టులో కేసు నడుస్తోందట. ఆ విషయమై నా సహాయాన్ని కావాలని అడిగాడు. ఏ విధమైన పరీక్ష లేకుండా ఆ వ్యవహారం ముగియాలని శ్రీ భగవాన్ని ప్రార్థించాను. బంధువుల మధ్య తగాదాలు
నలుగురిలో బయటపడటం నాకెంతో అవమానకరమని కూడా విన్నవించుకున్నాను. కానీ 2 పక్షాల వారు ఏ విధమైన సర్దుబాటుకు సుముఖంగా లేక మొండి వైఖరి పూనారు. శ్రీ భగవాన్ అనుగ్రహం నన్ను వీడలేదు. ఆ వ్యాజ్యం పరిష్కారమైంది. నేనూహించని విధంగా పరిష్కారమైంది. మా సోదరునికి వ్యతిరేకంగా అర్జీ పెట్టుకున్న మనిషి, అతని లాయరు ఇద్దరూ కోర్టుకు హాజరు కాకపోవడం వల్ల కేసు ఏ పరీక్ష లేకుండానే అంతమైంది. శ్రీ భగవాన్ సమత్వాన్ని ఎట్లా పాటించేవారో, తమ నడవడితో మాకెట్లా బోధించేవారో వివరిస్తూ ఒక గ్రంథాన్నే రచించవచ్చు. వారి సన్నిధిలో అందరూ సమానమే. మగ, ఆడ, పెద్ద, పిన్న, భాగ్యవంతులు, నిరుపేదలు, ఉన్నతులు, అధములు, మానవులు, జంతువులు అందరూ సమానమే. వారు అందరినీ సమానులుగా చూచినట్టే తమపై ఏ ప్రత్యేక శ్రద్ధని సహించేవారు కారు. ఆశ్రమంలోని ఇతరుల వల్లనే తమని పరిగణించాలనేవారు. ఎప్పుడైనా ఎవరైనా తమకు ఒక వడ్డనలో కొంచెం ఏ పిండి వంటనైనా మరి దేనినైనా ఇతరుల కంటే కొంచెం ఎక్కువ వడ్డించినట్టు గమనిస్తే ఆ వడ్డించిన వారిని గట్టిగా మందలిచ్చేవారు. ఇట్లా చేయడం వల్ల నన్ను అవమానపరుస్తున్నావు, నాకింతకన్నా పెద్ద అవమానం ఉండదు అనేవారు. ఒకసారి ఒక పాశ్చాత్యురాలు ఆశ్రమానికి వచ్చింది. నేల మీద కూర్చోవడానికి ఆమెకు అలవాటు లేకపోవడం వల్ల కాళ్ళు చాచుకు కూర్చుంది. అది శ్రీ భగవాన్ పట్ల అగౌరవ సూచకమని అనుకుని ఒక పరిచారకుడు ఆమెని కాళ్ళు ముడుచుకొని కూర్చోమన్నాడు. శ్రీ భగవాన్కి తన గౌరవాన్ని తెలుపుదామని వచ్చి ఆయన పట్ల అగౌరవంగా ప్రకటించానే అని చింతిస్తూ ఇంచుమించు కన్నీరు కార్చింది. మనుష్యులు చేసే పనులను కాక అంతరంగాలను గమనించే శ్రీ భగవాన్ ఆ మహిళకు కలిగిన దుఃఖం గురించి చింతించారు. ఆమె ఎట్లా కూర్చున్నా పర్వాలేదని ఆమెకు చెప్పారు. కానీ ఆమె మనస్సు మార్చుకోలేదు. కీళ్లవాతం వచ్చినప్పటి నుండి కాళ్ళు ముడుచుకుని కూర్చోవడం బాధాకరం అవడం వల్ల సోఫా మీద కాళ్ళు చాచుకునే కూర్చునేవారు శ్రీ భగవాన్. పై ఉదంతం జరిగిన తర్వాత శ్రీ భగవాన్ కూడా కాళ్ళు ముడుచుకునే కూర్చున్నారు. ఎంత బ్రతిమాలినా ఆ రోజంతా అట్లాగే కూర్చున్నారు. ఆమెకది నియమం అయితే అందరికీ వర్తిస్తుంది ఆ నియమం. నేను కూడా కాళ్ళు చాచుకోకూడదు మరి అన్నారు. ఒక పరిచారకుడు అవివేకంగా చేసిన పనిని అంత పట్టించుకోవద్దని ఎంత బతిమిలాడినా వారు వినలేదు. అతి కష్టం మీద చివరకు ఒప్పించగలిగాం. వారికి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే కాళ్ళు చాచుకోమని. హరే రమణ.